హలో హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేశారా? చేసేయండి. అలాగే నేను ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నా. అందరికీ ఇష్టమైన పచ్చడి. దీనిలో చాలా వెరైటీలు చేయొచ్చు. నేను చేసే ఒక వెరైటీ చూపిస్తా. ఈజీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. దీనిలో నేను టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర ఇవన్నీ వేసి తగినంత నూనె వేసుకొని వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా పట్టదు, ఉప్పు చూసి వేసుకోండి. ఉప్పు తక్కువైనా తినచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం తినలేం. చూసి వేసుకోండి. అదేవిధంగా ఇదిగోండి దోసకాయ సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు ముక్కలకి పట్టేలాగా కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కలిపి పెట్టేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని ఈ ముక్కల్లో కలుపుకోవాలి. ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇది ఒక రకం. దీనిలో ఇంకా వంకాయలు వేసుకోవచ్చు, అట్లాగే దొండకాయలు వేసుకోవచ్చు, బీరకాయ వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రుచిని ఇస్తుందన్నమాట. ఈ వెరైటీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, అన్నంలోకి అన్ని విధాలా కూడా చాలా బాగుంటుంది. మీకు తడి తగలకుండా ఉంటే వారం రోజులైనా ఉంటుందండి ఈ పచ్చడి. నిజంగా అంత అద్భుతంగా ఉంటుంది. కొంచెం అల్లం ముక్క, కొంచెం బెల్లం ముక్క కూడా వేసాను. వేసుకుంటే రుచి బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని వేగిపోయింది, మిక్సీ పట్టేసుకొని దీనిలో కలుపుకొని తాలింపు పెట్టేసుకుందాం. తగినంత నూనె వేసుకున్న ఇదే బాండీలో పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి ఎర్రగా వేగాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పసుపు, ఇంగువ పచ్చడిలో ఏ పచ్చడిలో అయినా ఇంగువ వేస్తే రుచి బాగుంటుందండి. అలాగే చిన్నుల్లిపాయ, కచ్చా పచ్చగా దంచుకున్న చిన్నుల్లిపాయ. ఇప్పుడు తాలింపు బాగా వేగాలి. చక్కగా వేగిన తర్వాత కరివేపాకు వేస్తేనే కదండి దేనిలో అయినా రుచి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేయాలి. అలాగే దోసకాయ ముక్కలు కూడా ఇవన్నీ కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కలిపేసుకున్నాం. అయిపోయిందండి మన దోసకాయ పచ్చడి.